విరాటుడు మత్స్యదేశానికి రాజు. ధర్మపరుడు, దయాగుణం కలవాడు, శక్తివంతమైన రాజ్యపాలకుడు. పాండవుల అజ్ఞాతవాసంలో వారికి ఆశ్రయం ఇచ్చిన రాజుగా ప్రసిద్ధి చెందాడు. పాండవులు తమ 13వ సంవత్సరం అజ్ఞాతవాసాన్ని విరాటరాజు రాజ్యంలో గడిపారు. ఆ సమయంలో యుధిష్ఠిరుడు అనగా ధర్మరాజు కంకుడు అనే పేరుతో రాజసభలో సలహాదారుడిగా, భీముడు వల్లభుడు అనే పేరుతో వంటవాడిగా, అర్జునుడు బృహన్నల అనే పేరుతో నృత్యగురువుగా, నకులుడు గుర్రాల సంరక్షకుడిగా, సహదేవుడు పశువుల సంరక్షకుడిగా, ద్రౌపది సైరంధ్రి అనే పేరుతో రాణిసేవలో పనిచేశారు. విరాటరాజుకు వారి అసలు స్వరూపం తెలియకపోయినా వారికి ఆశ్రయం కల్పించాడు. అజ్ఞాతవాసం ముగిసిన తరువాత విరాటరాజు ధర్మాన్ని సమర్థిస్తూ పాండవుల పక్షాన యుద్ధంలో పాల్గొన్నాడు. తన సైన్యంతో కలిసి ధర్మరక్షణ కోసం పోరాడాడు. ఆపదలో ఉన్న వారికి ఆశ్రయం ఇవ్వడం గొప్ప ధర్మం. సత్యం, న్యాయం పక్షాన నిలబడాలి. నిజమైన మిత్రుడు కష్టకాలంలోనే గుర్తించబడతాడు. విరాటరాజు రక్షణ, దయ, ధర్మనిష్టకు ప్రతీక. ధర్మాన్ని అనుసరించే వారిని ఆదుకోవడం కూడా దైవసేవతో సమానమని ఈయన జీవితం తెలియజేస్తుంది. ఆపదలో ఉన్న వారికి అండగా నిలబడటం, ధర్మాన్ని కాపాడటం, సత్యం పక్షాన ధైర్యంగా నిలవడం, ఇవే నిజమైన నాయకుని లక్షణాలు.